మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కీర్తన గ్రంథంలో నుండి 75వ కీర్తన 7వ లేఖనాన్ని మనం చదువుకుందాం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకమునకును ప్రతి వ్యక్తికిని తీర్పు తీర్చగలిగిన దేవుడు. మరి ఎవరిని తగ్గిస్తాడు, ఎవరిని హెచ్చిస్తాడు? క్రీస్తు యందు స్థిర విశ్వాసులను, ఆయనను ఎంతో నమ్మి రక్షణ పొందుకొని ఉన్నవారిని ప్రభువుల వారు హెచ్చిస్తాను అంటున్నాడు. మరి వారిలో కూడా కొందరిని తగ్గిస్తానంటున్నాడు. ఎందుకలాగా అంటే, నేను స్థిర విశ్వాసనే, ప్రభువులోనే ఉన్నాను, ప్రభువు కోసమే బ్రతుకుతున్నానని చెప్పుకుంటూ కూడా ప్రభువు మీద బ్రతికే వాళ్ళని ఆయన తగ్గిస్తాడు. ప్రభువు కోసం బ్రతకాలి, ప్రభువు కోసం ఈ లోకంలో జీవించాలి, ప్రభువు కోసం మరణించగలిగిన వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ప్రభువు మీద బ్రతకాలనుకున్న వాడిని ఎప్పుడైనా సరే ఒకనాడు ఈ లోకంలో తోసేయడం ఖచ్చితం. అందుకే ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. హెచ్చించు వారిలో నువ్వు ఉన్నావా లేవా ప్రియమైన దేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచించుకోండి. మరి తగ్గించే వారిలో ఉంటున్నావో ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేవుడు చెబుతున్నటువంటి మాటే ఇది, మన మాట కాదు, లోకంలోని వ్యక్తుల మాట కాదు, దేవుని యొక్క గొప్ప మాట. ఈ మాటకు నీవు ఏ విధముగా లోబడి ఉన్నావు? తగ్గించుకునే వారి మీద గానా, మరి దేవునిలో హెచ్చింపబడే వారిగానా? ఒక్కసారి ఆలోచించుకొని ప్రభువైన క్రీస్తు యేసులో నువ్వు హెచ్చింపబడాలి అనుకున్నట్లయితే ఈ ప్రార్థనలో నువ్వు నేను మనందరం ఎక్కిద్దాం. తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చినటువంటి ఈ గొప్ప నూతనమైన వాగ్దానము మా అందరి పక్షముగా నాయన జరిగించుటకు ఈ లోకంలో మేము నాయన మీ యొక్క ఘనతను పొందుకునేవారిగా, మీలో హెచ్చింపబడేవారిగా మమ్మల్ని నాయన మీ కృపతో నింపమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.